బర్త్ సర్టిఫికేట్ల కలకలానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా కొమరేపల్లి గ్రామ పంచాయతీలో ఫేక్ బర్త్ సర్టిఫికేట్ల కలకలం రేగింది. సర్టిఫికేట్లకు సంబంధించిన ఫిర్యాదులు అందడంతో జిల్లా అధికారులు గ్రామ పంచాయతీ రికార్డులు పరిశీలించారు. అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సరైన ఆధారాలు లేకపోయినా 3891 బర్త్ సర్టిఫికేట్లను జారీ చేసినట్లు జిల్లా జనగణన అధికారి సికిందర్ తెలిపారు. పక్క రాష్ట్రం కర్ణాటకకు చెందిన వారికి కూడా అక్కడ విధులు నిర్వహిస్తున్న పంచాయతీ సెక్రటరీ బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లుగా పరిశీలనలో వెల్లడైందని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. చీఫ్ రిజిస్ట్రార్ వారి ఆదేశాల మేరకు, చీఫ్ రిజిస్ట్రార్ అండ్ బర్త్ అండ్ డెత్ విజయవాడ వారి ఆదేశాల మేరకు మా జిల్లా రిజిస్ట్రార్ గారు డిఎంఎన్హెచ్ఓ గారు మమ్మల్ని ఎంక్వైరీ పంపడం జరిగింది. ఒక ఫేక్ బర్త్ రిజిస్టర్ అయిందండి కొమరేపల్లి గ్రామ పంచాయతీలో. సో దాని మీద ఎంక్వైరీకి వెళ్ళాం. ఎంక్వైరీకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే దాదాపు అక్కడ 3981 బర్త్స్ రిజిస్టర్ అయ్యాయి. జనవరి నుంచి అక్టోబర్ 13 లోపు. సో అవన్నీ కూడా అదర్ స్టేట్వి, అదర్ డిస్ట్రిక్ట్ అన్నీ కూడా రిజిస్టర్ అయ్యాయి. సో మాకు ఆ ప్రాథమిక విచారణలో తెలిసింది ఏంటంటే ఇప్పుడున్న పంచాయతీ సెక్రటరీ 14/9/2025 మాకు రిక్వెస్ట్ పెట్టడం, మొబైల్ అప్డేట్ చేశాము. ఆ మొబైల్ అప్డేట్ చేసిన తర్వాత 129 బర్తులు మళ్ళీ రిజిస్టర్ చేశారు ఎవరైతే మిస్యూజ్ చేశారో వాళ్ళు. సో ఆ 129 కూడా హెల్డప్ అయిపోయినాయి. దానికి ముందు, మొబైల్ అప్డేషన్కి ముందు ఆ క్రెడెన్షియల్స్ మిస్యూజ్ చేసి 3981 బర్తులు రిజిస్టర్ చేశారు. అవన్నీ కూడా అదర్ డిస్ట్రిక్ట్, అదర్ స్టేట్వి. సో అవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఈ పంచాయతీ సెక్రటరీకి ముందు ఎవరైతే ముగ్గురు పనిచేశారో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ రికార్డ్స్ అన్నీ కూడా చేసిన తర్వాత మనం రిపోర్టు డిఎంఎన్హెచ్ఓ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ డిఎంఎన్హెచ్ఓ గారి నుండి నెక్స్ట్ కలెక్టర్ గారికి, స్టేట్కి అంతా కూడా జిల్లా స్టేట్ రిజిస్ట్రార్ వారికి కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది తదుపరి చర్యల కొరకు. సత్యసాయి జిల్లా కొమరేపల్లి గ్రామ పంచాయతీలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు కలకలం రేపాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ సార్. యోగానంద్, ఎందుకు ఈ ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు ఎట్లా బయటపడ్డాయి? ఎవరు వీటిని ఇష్యూ చేశారు? రాజేష్, సత్యసాయి జిల్లా అగలి మండలం కొమరేపల్లి గ్రామ పంచాయతీని అక్రమార్కులు ఫేక్ బర్త్ సర్టిఫికెట్లకు అడ్డాగా మార్చుకున్నారు. విజయవాడ సంబంధించిన ఓ వ్యక్తి, ఏదైతే వినయ్ కుమార్ గుప్తా అనే వ్యక్తి 1985 ఆగస్టు 5 జన్మించినట్లు కూడా ఆ ధ్రువపత్రంలో నమోదైంది. అయితే ఇది ఆశిష్ కుమార్ అనే ఒక వ్యక్తి ఇది తప్పుడు సర్టిఫికెట్ అయి ఉండొచ్చు అంటూ కూడా ఒక మెయిల్ చేశాడు. ఆ మెయిల్ ద్వారా మొత్తం దీన్ని తనిఖీ చేస్తే సుమారుగా 4000 జన్మదిన సర్టిఫికేట్ ఇక్కడ జారీ చేసినట్లు కూడా, ఒక కుగ్రామంలో అంతమంది ఒక సంవత్సరమే ఎలా జారీ చేశారు అనేది కూడా ప్రస్తుతము సంచలనంగా చెప్పొచ్చు. కేవలం ఈ ఒక్క వీడియోని ఎందుకు ఎత్తుకున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే వాస్తవానికి ఇది ఫేక్ సర్టిఫికేట్ ముఠా గుర్తు రట్టయిన తర్వాత ఏదైతే ఇప్పుడు విఆర్ఓ అక్కడి పంచాయతీ అధికారులు కానీ, శానిటేషన్ అధికారులు కానీ ఇది ఐడి హ్యాక్ అయింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఐడి హ్యాక్ అయినా కూడా ఎక్కడో ఒక చోట ఇది బయటపడే అవకాశం ఉంది. కానీ ఇది అధికారులకు తెలిసే జరిగి ఉంటుంది అనేది కూడా మనకి సమాచారం ఉంటుంది. ఒక్క శుక్రవారం, కేవలం ఆదివారం రోజు మాత్రమే 1000కి పైగా ఓటీపీలు ఇలా చేశారనేది కూడా అధికారులు గుర్తించారు. ఒక్కసారిగా ఓటీపీలు రావడంతో అక్కడ కొత్తగా వచ్చిన పంచాయతీ కార్యదర్శి వీటిపై నిఘా పెట్టి ఈ వర్షం పెట్టి ఓటీపీలు వస్తున్నాయని చెప్పి అధికారులు కంప్లైంట్ ఇవ్వడము, అంతకు మునిపే ఇలా ఒక విజయవాడ నుంచి ఒక బెయిల్ రావడంతో అధికారులు అలర్ట్ అయ్యి విజయవాడ నుంచి ఒక టీం ను కూడా పంపించి తనిఖీ చేయించారు. అలాగే జిల్లా అధికారులతో కూడా కమిటీ వేయించవచ్చు కూడా దీనిపై సమాచారం వచ్చింది. దీంతో అక్కడ జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర అధికారులు కూడా తనిఖీ చేసుకుని వెళ్లి ఒక రిపోర్ట్ సిద్ధం చేస్తున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ యోగానంద్. సత్యసాయి జిల్లా కొమరేపల్లి గ్రామ పంచాయతీలో ఫేక్ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. సో సర్టిఫికెట్లకు సంబంధించిన ఫిర్యాదులు అందడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపైన పూర్తిగా ఎక్కడ జరిగింది, పొరపాటు ఎక్కడ జరిగింది అనే దానిపైన విచారించబోతున్నారు ఉన్నత స్థాయి అధికారులు.